అందరికీ నమస్కారం. నేను మీ పావని. ఈరోజు నేను మీకు గృహహింస అంటే ఏంటో చెప్దామని అనుకుంటున్నాను. గృహహింస అంటే ఒక వ్యక్తి తన భార్యను లేదా ఇంట్లో నివసించే ఇతర మహిళా బంధువులను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా లేదా లైంగికంగా వేధించడం, బాధించడం వంటివి గృహహింస కిందకు వస్తాయి. ఉదాహరణకు మానసిక హింస. మానసిక హింస అంటే అవమానించడం, తిట్టడం, ఇతరులతో మాట్లాడవద్దని ఆంక్షలు విధించడం, ఒక రకంగా స్వేచ్ఛను హరించడం వంటివి అన్నమాట. భయపెట్టడం కూడా మానసిక హింస కిందకే వస్తుంది. ఆ తర్వాత శారీరక హింస, కొట్టడం, తన్నడం, లాగడం, తోయడం లేదా ఆయుధాలతో బెదిరించడం, ఇవన్నీ శారీరక హింసకు సంబంధించినవి. ఆ తరువాత ఆర్థిక హింస. ఆర్థిక హింస అంటే సంపాదించినది డబ్బులు ఇంట్లో ఇవ్వకపోవడం, సంపాదించిన డబ్బును లాక్కోవడం, ఉద్యోగం చేయవద్దని చెప్పి ఆంక్షలు విధించడం లేదా ఆస్తిని తన పేరు మీద బలవంతంగా రాయించుకోవడం, ఇటువంటివి ఆర్థిక హింసకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత లైంగిక హింస. లైంగిక హింస అంటే బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకోవడం వంటివి మనం గృహహింస చట్టం కిందలో మనం చూస్తూ ఉంటాం. ఇలాంటివి గనక మీ యొక్క దైనందిన జీవితంలో ఏదైనా ఇలాంటి హింసలకు గురి అవుతున్నట్లు అయితే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లేదా న్యాయవాదిని